కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ఇంకా కొన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ఆలయాలకు కమిటీలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలోని ఓ ప్రధాన ఆలయానికి ఇంకా పాలక మండలిని ప్రకటించకపోవడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఆ దేవస్థానం పాలక మండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోంది? ట్రస్ట్ బోర్డు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అక్కడ పాలన సాగుతోందా? ఇంతకీ ఏదా ఆలయం చైర్మన్ రేస్లో ఉన్న నేతలు ఎవరు? వాజ్ ది స్టోరీ? ఇప్పటికే దఫదఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం మరికొన్నిటి విషయంలో జాప్యం చేస్తోంది. ముఖ్యంగా దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యంపై ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ విజయం కోసం పనిచేసిన నేతలు ఏదో ఒక పదవి ఆశిస్తారు. కీలక నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు పోటీ పడితే ద్వితీయశ్రేణి నాయకులు దేవాలయ కమిటీల్లో స్థానం కోసం ప్రయత్నిస్తారు. కొన్ని గుళ్లకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం కొన్ని ప్రధాన దేవాలయాలపై దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో స్థానం కోసం కూటమి పార్టీ నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆలస్యం అవుతోంది. చౌడేపల్లి మండలం బోయికొండ గంగమ్మ గుడికి కొత్త పాలక మండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ట్రస్ట్ బోర్డు నియామకంపై దృష్టి పెట్టకపోవడంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహ అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇవ్వకపోయినా కొందరికైనా స్థానం కల్పించక తప్పదు. కానీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియక ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు దేవాలయాల కమిటీ నియామకానికి ప్రాధాన్యత ఇచ్చింది. జాప్యం లేకుండా ఎక్కువ మందికి స్థానం కల్పించడంతో ప్రభుత్వంపై ముందుగా పెద్ద అసంతృప్తి వ్యక్తం కాలేదు. కానీ కూటమి పాలనలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. నాన్పుడు ధోరణి లేకుండా పదవులను భర్తీ చేస్తే అది ప్రభుత్వానికే మంచిదని సూచిస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. సకాలంలో నియామకాలు చేసి ఉంటే ఇప్పటికే ఒక టర్మ్ పూర్తయి ఉండేది. పదవులు నిర్వహించేవారు సంతోషించి ఉండేవారు. కానీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల తర్వాత బోయకొండ గంగమ్మ గుడి ప్రముఖ పుణ్యక్షేత్రం. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో వెలసిన అమ్మవారి దర్శనం కోసం ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వస్తున్నారు. ఏటా ఆదాయం కోట్లలోనే వస్తోంది. కానీ పాలక మండలి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారులు, రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆలయం పవిత్రత దెబ్బతింటోందని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 4 ప్రధాన ఆలయాల్లో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకాలు ఎప్పుడో పూర్తయ్యాయి. కాణిపాకం ఆలయానికన్నా ముందే బోయకొండ గుడి పాలక మండలి నియామకం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసి పదవులు ఆశించే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. కానీ వరసిద్ధి ఆలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటై 4 నెలలు పూర్తయినా బోయకొండ గంగమ్మ గుడి పాలక మండలి ఊసే ఎత్తకపోవడంపై కూటమి పార్టీల క్యాడర్ రుసరుసలాడుతోంది. ప్రతిదీ ఇలా నాంచుకుంటూ పోతే పార్టీని నమ్ముకుని క్యాడర్ ఏమైపోవాలన్న ప్రశ్న వస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మర్చిపోతుందా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి రేసులో లక్ష్మీపతిరాజు అలియాస్ పతిరాజు, ఈ గుడి మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డి ఉన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తికే పదవి అప్పగించాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. చైర్మన్ రేసులో ఉన్న ఇద్దరిలో పతిరాజు ముందు వరుసలో ఉన్నారని సమాచారం. కానీ ముచ్చటగా మూడోసారి ఈ పదవి చేపట్టాలన్న ఉద్దేశంతో ఎస్కే రమణారెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో మిగిలిన ఆశావహులు రేసు నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లాబాబు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఇద్దరిలో పార్టీ కోసం పనిచేసిందెవరో చేయనిదెవరో అధిష్టానం గుర్తించింది. పతిరాజు టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవి ఆశించినా అవకాశం దక్కకపోవడంతో బోయకొండ ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి గతంలో ఈ గుడి నిధులను గోల్మాల్ చేశారని కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇస్తుందా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆలస్యమైతే అమృతమైన విషంగా మారుతుందన్న వాస్తవాన్ని గుర్తించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీల కేడర్ కోరుతోంది. మరి జాప్యం చేయకుండా నియమిస్తుందో లేదో చూడాలి.